ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. పరిశుద్ధ గ్రంథములో నుంచి నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయము 18వ వచనం. ఇదైననుగాక నాకు సహాయము చేయు దేవుని కరుణాహస్తమును గూర్చియు రాజునకు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారితో చెప్పి తిని, అందుకు వారు మనము కట్టుటకు పూనుకుందము రండని చెప్పి, ఈ మంచి కార్యములు చేయుటకు బయలు తెలుసుకొనిరి, బలము తెచ్చుకుందును. ఇక్కడ మీరు గమనించినట్లయితే నెహెమ్యా దేవుని మందిరము యొక్క పనిలో కట్టబడటానికి వాక్యం ఇక్కడ చెప్తున్న మాట. ఈ చివరి మాటలో దేవుని మందిరము కట్టబడటకు మరి పునఃప్రారంభించటానికి శిథిలమైపోయినటువంటి దేవుని యొక్క మందిరం యొక్క గోడలు, వాటి విషయంలో రండి, ఈ మంచి కార్యములు చేయుటకు బలము తెచ్చుకుందుము. ఈరోజు వాక్యము అదే, ఈ మంచి కార్యములు చేయుటకు బలము తెచ్చుకుందుము. నీ జీవితములో మంచి కార్యములు తెచ్చుకొనటానికి నువ్వు పరితపించాల. వాటి విషయములో ఆసక్తి గలవారై ఉండాలా, ఆ విషయములో తృష్ణ కలిగిన వారై ఉండాలి. ఎందుకనంటే ఇక్కడ నెహెమ్యా విషయములో ఏంటిది అని తలపెట్టిన మంచి కార్యం అంటే, దేవుడు మందిరం యొక్క గోడలు శిథిలమైపోయినాయి. మీరు గమనించినట్లయితే చాలా తక్కువ రోజుల్లో చక్కగా దేవుడి మందిరాన్ని తిరిగి ఆ గోడలను పునఃప్రారంభించి ముగించినట్లుగా రాయబడింది. ఈరోజు ఒక మంచి కార్యం ఏదైనా ఉందంటే మనిషి జీవితంలో ముందు అక్కడ మందిరముగా ఉండవలసినటువంటిది. ఈరోజు మనిషి జీవితం, నీ హృదయమే దేవుని ఆలయం అనేది మీరు తెలుసుకోవాలి. నీ హృదయం ఎక్కడ పాడైపోయింది, ఎక్కడ శిథిలమైపోయింది. నువ్వు ఏదన్నా ఒక మంచి పని తలపెట్టాలి అని అనుకుంటే మొదటిగా నిన్ను నీవు దేవునికి కట్టుకొనటానికి, దేవుడిలో విశ్వాసములు నడుచుకోవటానికి, నీతో పాటు ఉన్న నీ కుటుంబాన్ని కట్టుకొనుటకు ఇది మంచి కార్యము. దీని విషయంలో నీవు ఆ మంచి కార్యములు చేయుటకు బలము తెచ్చుకో. ఆత్మ సంబంధమైన బలం. లోకములో చూడండి, మనం చూస్తే ఒక వ్యక్తిని పాడు చేయాలన్నా, ఒక వ్యక్తిని కృంగదీయాలన్నా, ఒక వ్యక్తి మీద నిందలు మోపటానికి ముందుంటారు. వాటి కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అది కాదు, నిన్ను నీవు కట్టుకో. ఒక ఆత్మను రక్షించుటకు నువ్వు ఆత్మీయతలు కట్టబడటానికి ఇది మంచి కార్యములు అనేది మీరు జ్ఞాపకము చేసుకోవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తుంది. ఇంకా మనం చూస్తే ఆదికాండంలో 4వ అధ్యాయము 24వ అధ్యాయంలో 50వ వచనములో మనం చదువుతున్నాం. ఇక్కడ అంటున్న మాట చూస్తే ఎలియాజరు మాట్లాడుతున్నారు. మరి 24:50 లాబాను బేతేలున యొద్ద ఇదిగో యెహోవా వలన కలిగిన కార్యములు, ఇదిగో ఇందులో మనము ఎవరము అవునంటానికి కాదంటానికి చెప్పజాలమని చెప్పు. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఎలియాజరు బేతేలు యొక్క దేవుడైనటువంటి యెహోవా వలన కలిగినటువంటి కార్యముల గురించి ఇక్కడ చెప్తూ, ఏం కార్యములు ఈయన తలపెట్టారు? తన యజమానుడి కుమారుడికి కావలసినటువంటి భార్య కోసము, లేకపోతే శుభకార్యం కొరకు వచ్చాడు. ఈ శుభకార్యము జరిగించేవాడు, ఇది యెహోవా వలన కలిగేదే కార్యం. ఈరోజు మనం గమనించాలి, ఇది యెహోవా వలన కలిగే కార్యములు ఇవి. అందుకని మీరు చూడండి, దేవుడు చూపించాడు. మొదటిగా కడవ నీళ్ళెత్తుకొని వచ్చినటువంటి స్త్రీ నీ యజమానుడికి కుమారుడికి కావలసినటువంటి భార్య రెబెకా అని చెప్పినప్పుడు అర్థమైందంటే, దేవుడు సూచించినటువంటి ఆ కడవ మోసుకొస్తున్నటువంటి ఆమెను చూశారు. ఎంతోమంది అక్కడ నీళ్లు మోసుకునే వాళ్ళు ఉన్నారు. కానీ ఇదిగో దేవుని మీద విశ్వాసం ఉంచాడు.
ఆ కార్యాలు కన్నులారా చూశారు. ఈరోజు మనం గమనించాలి, శుభకార్యములు తలపెట్టే ముందు మీరు గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈరోజు మనం గమనించినట్లయితే టెక్నాలజీ పెరిగిపోయి దేవుని యందు విశ్వాసముతో కంటే ముందుగా మనుషుల ఆత్రం, మనిషి యొక్క ఆలోచన, మనిషి యొక్క విధానాన్ని ఎక్కువగా పనిచేస్తున్నాయి. ఇక్కడ అలా లేదండి. దేవుడు కార్యము, శుభకార్యము జరగటానికి దేవుడి మీదే ఆధారపడి ఇదిగో తన దాసుణ్ణి పంపించాడు. మనం చూస్తే అబ్రహాము, అలాగే అబ్రహాము పంపించినటువంటి ఎలియాజరుని మనం చూస్తే ఇదిగో దేవుడి మీదే ఆధారపడి అక్కడ ప్రార్థన చేసుకొని దేవుని స్తుతించి దేవుడి మీదే నిబంధన కలిగి ఉన్నట్లుగా రాయబడి ఉంది. దేవుడు ఏదైతే సూచించాడో దాని ప్రకారంగానే ముందుకెళితే అక్కడ ఒక మంచి కార్యము, గొప్ప కార్యము, అది యెహోవా వలన కలిగినటువంటి కార్యముగా ఎంచబడి ఉన్నది. మన జీవితంలో కూడా తొందరపాటు నిర్ణయాలు కాదు, నిదానించి ప్రార్థన చేసి దేవునికి అప్పగించు. శుభకార్యమైన, మంచి కార్యమైన అది నీ జీవితంలో నెరవేర్చువాడు దేవుడే. ఆయనకు అప్పచెప్పాలంటే నువ్వు దేవుడిచ్చు వరకు, దేవుడు సూచించే వరకు విశ్వాసముతో ఎదురు చూడమని వాక్యం చెప్తున్న మాట. సామెతల గ్రంథములో 21వ అధ్యాయములో 8వ వచనం చూస్తున్నాం. దోషభరితమైన మార్గము మిక్కిలి వంకరి మార్గము, పవిత్రుల యొక్క కార్యములు యథార్థములు. చూసారా, ఈ వంకర మార్గాలన్నీ కూడా దోషభరితమైనవే చెప్తుంది బైబిల్. ఈ దోషభరితమైనటువంటి మార్గములు మిక్కిలి వంకర మార్గాలు అవన్నీ. అయితే పవిత్రమైనటువంటి కార్యములు యథార్థమైనవి. యథార్థమైనదే పవిత్రమైన కార్యాలు. అంటే పవిత్రమైనటువంటి కార్యాలు మనం చూడాలంటే యథార్థముగా ఉండాలి. ప్రార్థనలో యథార్థత, వాక్యములో యథార్థత, దేవుళ్ళలో యథార్థత, సంఘములో యథార్థత, ఆత్మీయతలో యథార్థత, పరిపూర్ణతలో యథార్థత, దేవుడి సన్నిధిలో. అందుకనే వాక్యం చెప్తున్న మాట, పవిత్రమైనటువంటి ఆ కార్యాలు మనం పొందుకోవాలంటే యథార్థముగా ఉన్నవారికే. యథార్థముగా ఉండు, పవిత్రమైనటువంటి కార్యాలు నీ జీవితంలో నెరవేర్చబడతాయి. కీర్తనలో 33వ అధ్యాయము 9వ వచనంలో చదువుతున్నాం. ఆయన మాటలు సెలవీయగా దాని ప్రకారమాయను ఆయన ఆజ్ఞాపింపగా కార్యములు సిద్ధపరచబడెను, స్థిరపరచబడెను. చూసారా, స్థిరమైన కార్యాలు ఉన్నాయి. ఎప్పుడనంటే ఆయన ఆజ్ఞాపించాడంతే. ఆయన మాట మాత్రం సెలవిస్తే చాలు. ఆకాశమును, నక్షత్రములను చూసి ఆయన చేతి పనులను చెప్తున్నాయి బైబిల్. స్థిరముగా ఉన్నాయి. ఈరోజు మనిషి యొక్క కార్యములు స్థిరంగా లేని కార్యాలు ఉన్నాయి కొన్ని. అవి ఎన్ని రోజులు ఉంటున్నాయో తెలియదు, ఎన్ని రోజులు పోతాయో తెలియదు. స్థిరమైన కార్యాలు పొందుకోవాలంటే వాక్యం చెప్తున్న మాట, అది దేవుని చేత ఏర్పరచబడిన కార్యాలుగా మనం ఉండాలి. వాటి విషయంలో ఉండటానికి మనము ఫలము తెచ్చుకునే వారముగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడిచ్చే అనుగ్రహాన్ని మనం పొందుకునే వారముగా ఉండాలని వాక్యం ఇక్కడ చెప్తున్నటువంటి మాటలో చాలా జాగ్రత్తగా గమనించాలి. కాబట్టి దేవుడి విషయములో ఆత్మచేత నింపబడినటువంటి ప్రతి కార్యములు మీరు గమనించాలి. అపోస్తల కార్యములలో 5వ అధ్యాయములో మనం చదువుతున్నాం. ఒక మాటను మనం చదివితే 38వ వచనం, కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా ఈ మనుషుని జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. ఈ ఆలోచన ఎంతయు, ఈ కార్యం అన్నీ కూడా మనుషుల వలన కలిగినది ఏది నువ్వు అది వ్యర్థమగును. చూసారా, మనుషుల వలన కలిగినటువంటి కార్యాలన్నీ కూడా వ్యర్థమైపోతాయి. దేవుడి వలన కలిగేవే అవి నిరంతరము నిలిచి ఉంటాయి. దేవుని వలన కలిగేవి నిరంతరముగా నిలిచి ఉండేటువంటి ఆ కార్యములు మనం పొందుకునే వారముగా ఉన్నామా? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉండాలని వాక్యం చెప్తున్నది. అందుకనే యెషయా గ్రంథములో 22వ అధ్యాయం 23వ వచనము, ఇదిగో ఎలా ఉండాలంట, దిట్టమైన చోట మేకును దిగగొట్టినట్లు నేను అతన్ని స్థిరపరిచెదను. అతడు తాను పితరుల యొక్క కుటుంబమునకు ఇదిగో మాన్యతగా సింహాసనముగా ఉండినట్లుగా రాయబడి. ఎక్కడుంటాడంట? దిట్టమైన చోట మేకు కొట్టినట్లుగా. స్థిరము, మేకు అనేది స్థిరమును చూపిస్తుంది. స్థిరమైన కార్యాలు దేవుడి దగ్గరే ఉన్నాయి. ప్రభు అయిన యేసుక్రీస్తు నందు
నువ్వు ఆ స్థిరమైనటువంటి కార్యములు పొందుకొనుటకు నువ్వు సిద్ధము కలిగి ఉండాలి. ఆత్మీయతలో పరిశుద్ధపరచబడిన వ్యక్తులుగా మీరు దేవునితో నిబంధన కలిగిన వారై ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డ, 26వ అధ్యాయం యెషయా గ్రంథములో 21వ వచనములో, నీవు వెళ్ళి నీ అంతఃపురములోనికి ప్రవేశించుము, నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకొని ఉగ్రత తీరేంత వరకు అచ్చటనే నువ్వు దాగి ఉండమని చెప్తున్నావు. కారణం ఏంటంటే, ఇదిగో దేవుని వాక్యం చెప్తున్న మాట, దేవుడు ఎన్ని స్థిరమైనవి, లోకములో లోక తలంపులు, లోక ఆలోచనలవి కాదు, కానీ ఆత్మ సంబంధమైన విషయాల్లో ప్రభు ఈరోజు చెప్తున్న మాట, దేవుని యొక్క మంచి కార్యములు పూనుకునటానికి బలము తెచ్చుకోవాలి. ఒకటి. రెండోది, శుభకార్యములు పొందుకునేటువంటిది అది దేవుడి వలన కలిగినవే. ఇదిగో శ్రేష్టమైనటువంటి స్థిరమైన కార్యములు కలిగి ఉండాలంటే అది దేవుడి వశములో ఉన్నాయి. కాబట్టి మనుషుల ఆలోచనలు కాదు, మనుషుల తలంపులు కాదు, మనుషుల యొక్క కలిగినదంతయు కూడా అది వ్యర్థమే. కాబట్టి నీ చేతి పనులన్నీ కూడా, నీ ఆలోచనలన్నీ కూడా, నీ తలంపులన్నీ కూడా దేవునికి అప్పగించుకో. ఆయనే నీ పట్ల ప్రతి కార్యములన్నీ నెరవేరుస్తాడు. ఆయన కార్యములు నీ పట్ల జరిగించి నీవు తలపెట్టుతున్న ప్రతి ఒక్క కార్యములన్నీ కూడా యేసు క్రీస్తు నామములో జరుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, మీరు కార్యములు తలపెట్టగా దాన్ని త్రిప్పగలిగిన వాడెవడు ప్రభువా? మరి ప్రార్థన చేస్తున్న వారి జీవితాలు ఏ మంచి కార్యములు జరగాలో, ఏ శుభకార్యములు జరగాలో, ఏ స్థిరమైన కార్యములుగా నిలిచి ఉండాలో అదంతా మీ చిత్తములో ఉన్నది ప్రభువా. మీ చిత్తానుసారంగా ప్రతి ఒక్కరూ ప్రార్థన చేస్తున్న వారిని, వారి కుటుంబాలలో ప్రతి ఒక్కటి కూడా ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా, మేలుకరముగా మీరే ఈ కార్యములన్నీ నెరవేర్చమని అయ్యా నాయన నా ప్రభు సమస్తమును మీ చేతులకు అప్పగిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవునిలో వచ్చిన పరిశుద్ధ